నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్. ఉగ్రవాదాన్ని ఖండిద్దాం, అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం. నంద్యాలలో ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో సుందరమ్మ భూములకు వేలంపాట. ఊరాఊరిగా పాల్గొన్న రైతులు. కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు హెచ్చరిక. నంద్యాలలో జొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. దిగివచ్చిన సివిల్ సప్లై అధికారులు. నంద్యాలలో రైతుల నుండి నిలుపు దోపిడీ చేస్తున్న టీడీపీ నాయకుడు తెలిసి కూడా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వరాహ సన్నిధిలో వరాహ జయంతి మహోత్సవం. ఘనంగా హోమాలు. నంద్యాలలో రోడ్డెక్కిన సంచార పశు వైద్య సేవా వాహనాలు. గ్రామాల్లో పశువుల వైద్యం కోసం ఎదురు చూస్తున్న రైతులు. ప్రతి రైతు జొన్నలు కొనుగోలు చేస్తాం. జిల్లా అధికారి రాజ్ నాయక్ వెల్లడి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాని సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అతన్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విజయవాడకు తరలించి నేడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన కుట్రలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారం చేపట్టిన తర్వాత కొత్త మద్యం విధానం పేరుతో నెల 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు అక్రమంగా ముడుపులు వసూలు చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా జరిగిన కీలక సమావేశాల్లో శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, నాటి ప్రభుత్వ ఐటీ సలహాదారులు రాజ్ కేశరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, అదే సంస్థ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వంటి వారు కూడా పాల్గొన్నట్లు కేసు దర్యాప్తులు వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సిట్ అధికారులు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల చర్యలను పాల్పడ్డ పాకిస్తాన్కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పాలన్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. కాశ్మీర్ మన దేశానికే తలమానికమని, ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసిందని, దీన్ని దెబ్బతీయడానికే పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులను చేయించిందన్నారు. ఫిరోజ్ మళ్లీ పాకిస్తాన్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పాలన్నారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ మధుసూదన్ రావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇమాముల సంఘం నేతలు పాల్గొన్నారు. అందరికీ తెలియజేయడం అనగా యావత్ భారత్ ప్రపంచానికి తెలియజేయడం అనగా మనం అందరము ఏకకంఠంగా ఉంటామనే నిదర్శనంలో ఈ కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో ముస్లింలు, హిందువులు అందరూ ఐక్యమతతో ఉంటామని భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలనే ఆలోచనతో, ఉద్దేశంతో ఈ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ వలన ప్రతి ఒక్కరూ మన ప్రేమ అనురాగాన్ని పంచుకుంటారని భావిస్తున్నాము. అదేవిధంగా ఈ ఉగ్రవాదాన్ని ఖండించడానికి
ప్రతి ఒక్క భారత పౌరుడు ముందంజలో ఉంటాడని కోరుకుంటున్నాం. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अजीज दोस्तों, आज नैनीताल के अंदर हिंदू मुसलमान सब मिलकर जो है जो बेलगाम पर जो हमला किया गया है उसकी मजम्मत करते हुए इस्लाम में जो है दहशतगर्दी के लिए कोई जगह नहीं है, इसलिए हम सब मिलकर दहशतगर्दी को खत्म करने के लिए और पाकिस्तान के अहवाल को जो है खत्म करने के लिए पूरे हिंदुस्तान चाहे हिंदू क्यों ना हो मुसलमान क्यों ना हो सब मिलकर जो है आज हम एक कैंडल की रैली जो है किए हैं, जिसके अंदर हमारा मकसद ये है कि हम सब जो है हिंदुस्तान में चाहे हिंदू क्यों ना हो मुसलमान क्यों ना हो सिख क्यों ना हो ईसाई क्यों ना हो, हम सब जो है आपस में भाई भाई हैं। हमारा मकसद ये है कि हम जो है यहाँ पर सब मिलजुल कर अपने भाइयों की तरह जो है जिंदगी गुजार रहे हैं। किसी एक को सदमा पहुंचे, किसी एक को तकलीफ पहुंचे, किसी का कत्ल किया गया तो हम जो है पूरी मसम्मत करते हैं इस दहशतगर्दी की। इसलिए आज हल्का नैनीताल के अंदर मजलिस उलमा वल अइम्मा और जो है जनाब अलहाज एमडी फारूक साहब दामद बरकातुहू ज़ेर निगरानी और फिरोज भाई की जो है ज़ेर निगरानी में उलमा का जो है ये अमला जो है आज दहशतगर्दी के खिलाफ निकला है और कैंडल रैली से जो है हम पूरी तरह मसम्मत करते हैं। చేసిన చర్యలకు నిరసనగా ఈరోజు క్యాండిల్ ప్రదర్శన జరపడం జరుగుతుంది. కాశ్మీర్ కు 370 ఆర్టికల్ ని ఇచ్చినందువల్ల ఈ మధ్య కాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ వారు 370 ఆర్టికల్ తీసేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులందరూ కలిసి పాకిస్తాన్ అండతో ఆ 370 ఆర్టికల్ తీసినందువల్ల అల్లకల్లోలం సృష్టించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తూ పర్యాటకులపై దాడులు చేస్తూ హింసించడం చంపివేయడం జరుగుతుంది. అందరం కూడా ఈ భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం గల దేశము కాబట్టి అందరూ ఇక్కడ సమానులే. ప్రతి వారు కూడా కులాలకు మతాలకు అతీతంగా జీవిస్తున్నాము కాబట్టి అందరం కూడా ఇటువంటి చర్యలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రోజు మన నంద్యాలలో జరుగుతున్న శాంతి క్యాండిల్ ర్యాలీ మా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ మన మహిళలు కానీ మన ఇమాము సోదరులు అందరూ పార్టిసిపేట్ చేశారు. మన నంద్యాలలో సేట్లు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మీరు చూశారు 4 days ముందు ఎట్లా ఒక టెర్రరిస్ట్ అటాక్ ఇండియా మీద జరిగింది. మీరు ఒక్కటే ఆలోచించండి, ఎప్పుడన్నా ఏ దేశమన్నా టెర్రరిస్ట్కి వాళ్ళు ఒకవేళ వాళ్ళు సేఫ్ ఇస్తే ఆ దేశం ఎప్పుడూ డెవలప్ కాలేదు. మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడన్నా టెర్రరిజం ఎక్కువ ఉందో ఆ దేశం ఎప్పుడు డెవలప్ కాలేదు. ఎప్పుడు ఆ ప్రధాని కానీ ఇది కానీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. కానీ అట్లాంటిది మన దేశంలో ఎందుకంటే ఇక్కడ దేశంలో బాగా డెవలప్మెంట్ అవుతుంది. మన భారతదేశం అంటే ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అవుతుంది. మనం అంతా ముందుకు వెళ్ళిపోతున్నాం. మన కాశ్మీర్ వచ్చేసి నెక్స్ట్ మినీ స్విట్జర్లాండ్ లాగా తయారైతుంది. టూరిస్ట్ దాదాపు 80% పెరిగినారు అక్కడ. ఇది డెవలప్మెంట్ అవుతుందని సహించకుండా వాళ్ళకి, ఎందుకంటే అక్కడ లోకల్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. కాశ్మీర్లో అందరూ ఎంప్లాయ్మెంట్ అంతా యూత్ కి అంతా ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఇచ్చారు. ఎందుకంటే టూరిజం పెరిగింది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటాయి. దీనికోసం సహించకుండా ఒక జెలసీతో దానికోసం వాళ్ళు వచ్చేసి ఒక మతంని అడ్డును పెట్టుకొని మేము కాలుస్తున్నామని మీరు ఒక్కసారిగా లేదు మీరు ఇట్లా అని తప్పు ఇది చేసి మన మధ్యనే చుట్టులాట పెట్టేసి ఇది చేశారు. కానీ భారతదేశంలో అట్లా ఏం లేదు. ఏమన్నా కానీ అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు కలిసిగా ఉంటారు. మనం ఒకటి అంటున్నాం, ఇది ఇంకా చాలా అయిపోయింది, చాలా అంటే చాలా మనం సహించినాం. ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇట్లాంటి అటాక్ ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఒకటే, ఏమంటే మన ఇండియా డెవలప్ అయిపోతుంది, ఇండియా చాలా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే వరల్డ్ ప్రపంచంలో అంతా ఇండియానే చూస్తుంది, చాలా కంపెనీస్ అంతా ఇండియానే చూస్తుంది. దానికోసం ఇట్లా అటాక్ జరిగితే ఈ డెవలప్ కాకూడదు అని ఇదంతా చేస్తున్నారు. ఈ రోజు కూడా నేను వస్తే అప్పుడు న్యూస్ చూశాను,
పాకిస్తాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు వాళ్ళ అటాక్ వాళ్ళే చేసుకున్నారని, అసలు ఎవరన్నా బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరన్నా చేసుకుంటారా అట్లా? అసలు మీకు సిగ్గు అన్నా ఉండాలి అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి. దానికోసం ఈసారి లాస్ట్ అండ్ ఫైనల్. ఎందుకంటే అందరం భారతీయులం, అందరం ఏ పార్టీ అన్నా కానీ అందరం జెండాలు మన ఏమంటే పార్టీ జెండాలు పక్కన పెట్టేసి అందరం. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో సుందరమ్మ భూములకు వేలంపాట శనివారం నిర్వహించారు. నంద్యాల ఎంపీడీఓ సుగనశ్రీ ఆధ్వర్యంలో నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సింగంశెట్టి సుందరమ్మ భూములకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేలంపాటకు 9 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇందులో మూల సాగరం రెవెన్యూకు సంబంధించి 23.72 ఎకరాల భూమిని రాయమార్పురం కు చెందిన అల్వకొండ మద్దేశు ఎకరా 36,000కు మరియు బిల్లాలాపురం కొత్తపల్లి రెవెన్యూకు సంబంధించిన 5.02 ఎకరాలను దేవేంద్ర గౌడ్ ఎకరా 53,000కు పాడడం జరిగింది. వీరికి 3 సంవత్సరాల పాటు కౌలు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ సుగనశ్రీ ఎంపీపీ శెట్టి ప్రభాకర్ తెలియజేశారు. ఈరోజు మండల పరిషత్ పరిధిలోని శెట్టిపల్లి సుందరమ్మ గారి భూములు, సింగంశెట్టి సుందరమ్మ గారి భూములు వేలంపాట జరిగినది. వేలంపాటలో మూలసాగరానికి సంబంధించి 23.72 ఎకరాలు మత్తేష్, అల్వకొండ మత్తేష్ ఆయన ఎకరా 36,000కు ఫైనల్ చేయడం జరిగింది. తర్వాత కొత్తపల్లికి సంబంధించి బిల్లాపురం కొత్తపల్లి రెవెన్యూలో 5.02 ఎకరాలకి దేవేంద్ర గౌడ్ ఆయన 53,000 ఎకరాకు వాడడం జరిగింది. వీళ్ళందరూ షరతులకు లోబడి 9 మంది డిపాజిట్ కట్టారు. ఈ 2 ఫైనల్ అయ్యారు. డిపాజిట్దారులకు మిగిలిన వారికి ఇప్పుడే మనీ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. మేము షరతులన్నీ కూడా చెప్పి 15 రోజుల లోపల మాకు ముందు కౌలు చెల్లించవలసిందిగా వాళ్ళని కోరడమైంది. థ్యాంక్ యూ. అంటే ఎన్నేళ్ళు మేడం? 3 సంవత్సరాలు, 27-28 ఆర్థిక సంవత్సరం వరకు. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల మండల ప్రజా పరిషత్ పరిధిలో ఉన్నటువంటి సింగంశెట్టి సుందరమ్మ పొలాలను నంద్యాల మండల ప్రజా పరిషత్ ఆవరణలో వేలంపాట వేయడం జరిగింది. ఈ యొక్క వేలంపాటకు గ్రామస్తులు రైతులు 9 మంది డిపాజిట్ చేసి పాల్గొన్నారు. ఈ పాల్గొన్న 9 మందిలో మూలసగరం పొలిమేర 23 ఎకరాల 72 సెంట్స్ను రాయమాల్పురం గ్రామం చెందిన ఆలుకొండ మత్తేసు అనే రైతు స్వాధీనం చేసుకున్నాడు. అదేవిధంగా కొత్తపల్లి పొలిమేర 5 ఎకరాల 2 సెంట్లను దేవేంద్ర గౌడ్ ఎకరా 53,000 రూపాయలకు వేలంపాట పడడం జరిగింది. కాబట్టి వారికి ఇప్పుడు కేటాయిస్తున్నాము. వారు 15 రోజుల లోపల అమౌంట్ను చెల్లించవలసింది వారికి కూడా తెలియజేసి ఈ యొక్క పాటను ముగించడం జరిగింది. నంద్యాల స్థానిక పట్టణంలోని కిరాణా మరియు మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున, జిల్లా ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ వెంకటరాముడు ఆధ్వర్యంలో కాయవంజీ బాబా గ్రామీణ వికాస్ మండల్ ఫుడ్ సేఫ్టీ పాన్ ఇండియా ట్రైనింగ్ పార్ట్నర్ ఆధ్వర్యంలో కిరాణా మరియు మర్చెంట్స్ వారికి ఫుడ్ సేఫ్టీ శిక్షణను జాతీయ ఆహార భద్రతా సంస్థ అనగా FSSAI ఆమోదించిన దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ శిక్షణలో భాగంగా ప్రతి ఆహార వ్యాపారస్తుడు ఏ విధంగా ఉండాలి, ఏం పాటించాలి, ఏమి చేయాలనే విషయాలు తెలియజేస్తూ రిటైలర్స్ ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి, కల్తీని ఎలా అరికట్టాలి, వ్యక్తిగతంగా పరిశుభ్రతను ఎలా పాటించాలి, FSSAI రూల్స్ రెగ్యులేషన్స్ ను తెలుసుకుని అనగా 2017 అక్టోబర్ 6 FSSAI యాక్ట్ సెక్షన్ 16ను 3H 2011 లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ షెడ్యూల్ 4లో భాగంగా ప్రతి ఒక్కరూ ఫుడ్ లైసెన్స్ తో పాటు ఫుడ్ స్టాక్ శిక్షణ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఈ శిక్షణలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యాపారస్తుడు తప్పకుండా ఫుడ్ లైసెన్స్, ఫాస్టాగ్ సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, మెడికల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని కార్యక్రమంలో నిర్వాహకులు KVG VM సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సింధు, మోహన్ బాబు మరియు ఫాస్టాగ్ జిల్లా ఎగ్జిక్యూటివ్స్ సాయిరాం, రాములు, కాజా హుసేన్, మాధవి, కిరాణా మరియు మర్చెంట్స్ వారు పాల్గొన్నారు. తెలుసుకోవడానికి ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆ అవకాశం మనకు లభించినందుకు ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారైన జ్యోతి సిద్ధు గారికి, వాళ్ళ బృందానికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నంద్యాల పట్టణంలో రిటైల్ అసోసియేషన్ భవనం నందు మన నంద్యాల పట్టణంలో ఉండే రిటైల్ వ్యాపారస్తులకు మన ఫుడ్ సేఫ్టీ
గురించి ఏ విధంగా మన ఆహార పదార్థాలు ఏ విధంగా మన అంగళ్ళలో సరుకులు నిల్వ చేసుకోవాలా, ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలా అనే విధానంపై ఇక్కడ మన వ్యాపారస్తులకు కేవీజీకి గ్రూప్ వారి ద్వారా ఫుడ్ సేఫ్టీ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అనేది ఒకటి నిర్వహిస్తున్నాము. ఈ ప్రతి నిర్వహణలో ఇక్కడ ఒక్కొక్క బ్యాచ్ లెక్క 50 మంది లెక్క బ్యాచ్లు తయారు చేసి నిర్వహిస్తున్నాము. గతంలో కూడా ఇక్కడ 4 బ్యాచ్లు కూడా ఇచ్చాము. దాదాపు అంటే ఇక్కడ 200 మంది పైన ఇచ్చారు. ఈ కేవీజీకే గ్రూప్ కాకుండా అదనంగా ఇంకొక సంస్థ కూడా ఇస్తుంది. మనం ఈ నంద్యాల పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఈ ట్రైనింగ్ ద్వారా ఇచ్చే ట్రైనర్ ద్వారా మనం ఇక్కడ ఈ మన ఆహార పదార్థాలు మన షాప్లో ఉండే సరుకులను ఏ విధంగా నిల్వ చేసుకోవాలా అనేది మెలకువలు మన ట్రైనర్ గారు ఇస్తారు. ఆ ట్రైనర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మనము కూడా మన షాపులో మన నంద్యాల పట్టణంలో మెలకువలను పాటిస్తూ ఇక్కడ ఉండే మన వినియోగదారులకు నాణ్యతమైన ఆహార వస్తువులు అయితేనేమి ఆహార పదార్థాలు అయితేనేమి వాళ్లకు ఇవ్వవలసిందిగా వ్యాపారం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా వారి షాపు నందు ఫుడ్ సేఫ్టీ లైసెన్సు మరియు ఫాస్ట్ ట్రాక్ లైసెన్సు కలిగి ఉండాలి. ఇది మా కమిషనర్ గారి సూచనలు. తప్పనిసరిగా ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అనేది పొందవాలనేది వారి ఉద్దేశం, మా కమిషనర్ గారి ఉద్దేశం. ఎందుకైతే ఈ ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అయితే మన ఆహారంలో ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయనేది వాళ్ళకు తెలిసిపోతుంది అనమాట. దాని గురించి ముందు అవగాహన పెట్టండి అని మా కమిషనర్ గారు సూచనలు గట్టిగా ఇవ్వడం అయింది. ఇప్పుడు నుంచి మేము ప్రతి నెలకు ఒకసారి ఇటువంటి ట్రైనింగ్లు గత రాబోయే రోజుల్లో కూడా పెడతాము. అలాగనే మీరు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఇక్కడ ఉండే మన నంద్యాల వ్యాపారస్తులను కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఫుడ్ సేఫ్టీ పాన్ ఇండియా ట్రైనింగ్ పార్ట్నర్ కేవీజీ మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో దాదాపుగా 400+ బ్యాచెస్ని విజయవంతంగా కండక్ట్ చేసి 50,000 మందికి దగ్గర 50,000 మందికి ట్రైనింగ్ ఈ విధంగా పోస్ట్ ట్యాగ్ అంటే ఏమిటి, పోస్ట్ ట్యాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తిగత పరిశుభ్రత, కల్తీని నివారించడం, అలాగనే అనేకమైనటువంటి వ్యాధులు దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఈ యొక్క ఫుడ్ హ్యాండర్స్ ఎలా ఉండాలి, ఏం పాటించాలి. మరి ఈ సెక్షన్ అనేది సెక్షన్ 16(3)H ప్రకారం 2017 సెక్షన్ 16(3)H, అలాగే 2011 లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ 4లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలనేది FSSAI వారు, అలాగనే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పోస్టాగ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నంద్యాల పట్టణంలో జరుగుతుండడం అనేది అభినందనీయం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి ఒక్క ఫుడ్ హ్యాండర్ కూడా ఉపయోగించుకోవాలి. ఫుడ్ లైసెన్స్తో పాటు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ పోస్టాగ్ శిక్షణ సర్టిఫికేషన్ని కూడా ప్రతి ఒక్క ఫుడ్ హ్యాండలర్ అంటే తిను పదార్థాలు అమ్మేవారు కానీ తయారు చేయవారు కానీ అలాగే ఎవరైతే ఈ ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ పొంది ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీనిని అందరూ కూడా ఈ పట్టణ వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరపు నుంచి అలాగనే మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తరపు నుంచి చక్కగా ఎంతో సపోర్టివ్గా మరి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం, అలాగనే FSSAI లైసెన్స్ అనేటువంటి FSSAI యొక్క ఫుడ్ సేఫ్టీ భారత జాతీయ ఆహార భద్రతా సంస్థ లైవ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మరి ఈరోజు నిర్వహిస్తూ ఉండడం, దానికి FSSAI అప్రూవల్ ట్రైనర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఎలా ఉండాలి, ఏం చేయాలనేది చెప్పడం అనేది చాలా సంతోషదాయకం. దీనిని అందరూ కూడా పట్టణవాసులు ఖచ్చితంగా దీనిని కలిగి ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ట్రైనింగ్ ఖచ్చితంగా మీరు పొంది ఉండాలి.
నంద్యాల వేర్ హౌస్ గోదాములకు తెచ్చిన జొన్నలను తక్షణమే తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ రైతు సంఘం నాయకులు రైతులు అధికారులను కోరారు. గత 4 రోజులుగా నంద్యాల వేర్ హౌస్ వద్ద జొన్నల లోడుతో పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం నాయకులు స్పందించారు. శనివారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడులు రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. అక్కడికి వెళ్లిన రైతు సంఘం నాయకులకు జొన్న రైతులు తమ బాధను వెళ్లబుచ్చారు. 4-5 రోజుల నుండి జొన్నల లోడుతో పడిగాపులు కాస్తున్నామని, సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో గడివేముల, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాల నుంచి వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెచ్చిన జొన్నల లోడ్ను తక్షణమే ఆన్లోడ్ చేసుకోవాలని, తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని రైతులు నినాదాలు చేశారు. సివిల్ సప్లై అధికారులు ఇక్కడికి రావాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, టి రామచంద్రుడులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ నందు గత 4 రోజుల క్రితం నుండి 200 పైగా ట్రాక్టర్లలో జొన్నలు ఎత్తుకొచ్చిన రైతులు అవస్థలు పడుతున్నారని, సప్లై అధికారులు జొన్నలు కొనుగోలు చేసే విషయంలో ఆలస్యం జరుగుతుండడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 4 రోజుల నుండి తిండి, నీళ్లు దొరకక నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన రోజువారీ ట్రాక్టర్ బాడిగలు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సివిల్ సప్లై అధికారులను కోరారు. సివిల్ సప్లై జిల్లా అధికారి వెంటనే రైతుల వద్దకు రావాలని, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని, నాణ్యత పేరుతో జొన్నలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలన్నారు. వాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా పనులు చూసుకుంటారు. వాళ్ళు ఎట్లా ఉందంటే ఈరోజు ఉదయం సాయంకాలం ఈ మోడాల అకాల వర్షాలు పడతా ఉన్నాయి. గుండెల్లో బాంబులు పడినట్టుగా ఉంటున్నారు. తడిసిపోతే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? మా అప్పులు తెచ్చుకునేటువంటి వాళ్ళ కట్టేది ఏంది? మా పరిస్థితి ఏంటి? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా 4 రోజుల నుంచి హెచ్చరిక చేస్తున్నాము. మీరు ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టండి, జొన్నలు కటింగ్ జరుగుతుంది పెట్టండి. ఇప్పటికైనా మీరు స్పందించండి. మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు స్పందించి రైతులకు ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి రోజువారీగా రైతులకు ఏ గ్రామాన్ని మీరు కొనుగోలు చేస్తారో ఆ విధంగా చేయండి. అధికారులు కూడా రైతుల పట్ల కాస్త సానుభూతిగా ఉండండి. మీరు, మీ కుటుంబాలు కూడా రైతు నుంచి వచ్చినటువంటి కుటుంబాలే. ఆ రైతులు బురద కొట్టుకొని ఎండలో వానలో తడిసి ఇన్ని తిండి గింజలు పండిస్తే వాటి ద్వారా కడుపు నింపుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి నోట్ల కట్టలో బంగారు కడ్డీలతో కడుపు నిండడం లేదు. ఒక్కసారి రైతుల పరిస్థితి చూడండి. మేము ఈ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే రంగంలోకి దిగండి. రైతులను అర్థం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటిది. సివిల్ సప్లై అధికారులు వెంటనే ఇక్కడికి రావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. గత 4 రోజుల నుంచి సుమారు 200 ట్రాక్టర్ వెహికల్స్ గోస్పాడు మండలం, గడివేముల మండలం నుంచి రైతాంగం పడిగాపులు కాస్తున్నారు. జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తేనే ఇక్కడికి వచ్చారు. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెక్ చేసి ఈరోజు ఎత్తుకుపోమని చెప్పేసి 4 రోజుల క్రితం పంపించారు. 4 రోజుల నుంచి ఇక్కడ రైతాంగం పడిగాపులు చేస్తున్నారు. జొన్నలు అన్లోడ్ కావడం లేదు. జొన్నలు అన్లోడ్ కాకపోవడంతో ఈ రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి సరైనటువంటి వసతులు లేక ఎండకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆలస్యం చేయకుండా ఇక్కడికి సివిల్ సప్లై అధికారులు రావాలా, రైతులతో చర్చలు జరపాలా. ఈ రోజు వరకు ఇక్కడ స్టాక్ ఉన్నటువంటి ఈ ట్రాక్టర్ల పైన ఉన్నటువంటి జొన్న ధాన్యాలు వెంటనే అన్లోడ్ చేపించి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాలలో రైతుల నుండి నిలుపు దోపిడీ చేస్తున్న టీడీపీ నాయకుడు తెలిసి కూడా పట్టించుకుని మున్సిపల్ కమిషనర్ వివరాలకు వెళ్తే, నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆధ్వర్యంలో గేట్ పనులు కోసం వేలపాట నిర్వహిస్తున్నారు. అయితే మున్సిపాలిటీ కార్యాలయంలో మార్చిలో మున్సిపాలిటీ చెందిన గేటు వసూలు వేలంపాట నిర్వహించారు. అయితే ఎవరు హాజరు కాకపోవడంతో వేలంపాట వాయిదా వేశారు. అయితే మాత్రం వాయిదా వేసిన తర్వాత మున్సిపాలిటీ వారు వసూలు చేయాల్సి ఉంది. అయితే మాత్రం అంతా మా ఇష్టమే, ఎవరు రాకూడదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు శనివారం సంతలో రైతుల నుంచి ఒక్క పొట్టేలు నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ పేరుపై చెల్లించాల్సిందే అంటూ రైతులు బెదిరిస్తూ వసూలు చేస్తున్న ఈ విషయం కమిషనర్ కు తెలిసినా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో అంతా కమిషన్ చేతిలో ఉందనే, దానికి మనం ఏమి సమాధానం చెప్పలేమంటూ మాపోయారు.
ఈ విషయంపై కమిషనర్ వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెబుతున్నారు. అవునా, వసూలు చేస్తున్నారా, మాకు తెలియదే, మా దృష్టికి రాలేదే అంటూ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు. ఇదేగా జనాలు రాజిచ్చారు ఇవాళ 26 వద్దు ఏమంట తీసుకుంటామంటే అంతే అనేది తీసుకున్నాడు. ఏమంట తీసుకుంటామంటే అంతే 30 అన్నాడు. గేట్లు పడుతున్నారా? అడిగిన దానిలో 200 300 కట్టమైన 500 రిపేర్ హోటల్కి 20 రూపాయలు. హోటల్కి 20 రూపాయలు. ఎంత కట్టినారు? ఇప్పుడేం లేదు అమ్మినాగా ఇచ్చిపోతారు సీట్ ఇచ్చిపోతారు. పోయేటప్పుడు ఇవ్వాలి ఫోన్ చేయాలి. ఊరికే ఈసారి ఇచ్చేదాలకు మేము కొనుక్కున్నాం, మాకు ఇయ్యారు. ఎంత ఒక హోటల్కి? హోటల్కి ఏం లేదు, మేము ఇచ్చేదా తీసుకుంటాం. వారం రేట్ ఉంది, ఇవ్వాల్సిందే మీరు అంటున్నారు. 2023 నుంచి 2024 వరకు ఉంది. అయిపోయింది, మేము చూసుకోము, మేము అట్నే పెట్టుకుంటాం. హోటల్ 30 ఒక్కొక్క హోటల్కి తీసుకుంటారు. ఒక్కొక్క పేర ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ వరాహ సన్నిధిలో వరాహ జయంతి 26 తేదీ మహోత్సవంలో మహా సుదర్శన హోమం మరియు నవకలశ తిరుమంజనం జరిగింది. కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ స్వామి, కళ్యాణ రంగన్ స్వామి, కృష్ణమాచారి, సతీష్ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉభయదారులుగా శ్రీ రంగారావు గోష్ఠి సభ్యులు ఆలగడ్డ ఏడి శ్రీ రవికాంత్ చౌదరి మరియు ఉప్పల ప్రసాద్, మెడికల్ చంద్ర, కూరపాటి చంద్ర, ఆలగడ్డ ఏఈ వెంకట కృష్ణయ్య పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు రంగారావు గోష్ఠి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులచే 400 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. न तीर्थमन्यद्भवनासहेतोः न गारुडाद्रेरपरोऽस्ति शैलः न भक्तजन्तोरपरोऽस्ति योगी भक्तस्य दानवशिशो परिपालनाय भद्रा नृसिंहगुहनाम् अतिजग्मुषस्ते स्तम्भैकवर्जमधुनापि नृसिंहनूनं त्रैलोक्यमेतदखिलं नरसिंहगर्भम्. ఆ నృసింహస్వామి వారి ఒక గర్భం అనేది త్రైలోక్యమేతదఖిలం, అఖిలమంతా 3 లోకములు వ్యాపించింది. ఎందుకంటే బాల ప్రహ్లాదుని యొక్క మాటను సత్యం చేయుటకు, సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మనః అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్నే స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యాన్ని స్థాపించుటకు ఆ బాల ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడు అని అడగ మాత్రమే ప్రతి ఒక్క వస్తువులో దూరి ఆ బాల ప్రహ్లాదుని యొక్క మాటాన్ని సత్యం చేయుటకు భగవంతుడు 3 లోకంలో సర్వవ్యాపి అయి ఉన్నారు. అటువంటి క్షేత్రంలో ఆనాడు ఉగ్రస్తంభం యస్యా భవత్ భక్తజనార్తిహంతు పితృత్వమన్యేష్విచార్యతూర్ణం స్తంభేవతారః తమనన్యలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. ఆ నృసింహస్వామి వారు ఆ సత్యాన్ని స్థాపించటకు ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు పైకి వెళ్తే ఆ ఉగ్రస్తంభం అచలఛాయ మేరు అని పేరు. ఆ ఒక్క పర్వతానికి అచలఛాయ మేరు. 3000 ఎత్తుగల పర్వతంలో భగవంతుడు వెలిసి హిరణ్యకశిపుని జ్వాలా నృసింహస్వామి అనే క్షేత్రంలో హిరణ్యకశిపును సంహరించి తదనంతరం
వారి యొక్క హస్తాన్ని అక్కడ ఉండే రక్తకుండంలో శుభ్రం చేయుట జరిగినది కనుక ఈనాటికి అక్కడ ఉండే ఆ తీర్థానికి రక్తకుండం అని పేరు. తీర్థం చూసేదానికేమో రక్తగా కలర్లో ఉంటుంది, చేతులు తీసుకుంటే సహజంగా ఉంటుంది. అటువంటి క్షేత్రంలో రెండో క్షేత్రం జ్వాల అహోబిల మాలోల కోట కారంచ భార్గవ. కోట అనే క్షేత్రం ఈ ఒక వరాహ క్షేత్రం. తస్య యజ్ఞ వరాహస్య విష్ణోరమిత తేజసే ప్రణామం ఏభి కుర్వంతి తేషామపి నమో నమః. ఈ ఒక వరాహ క్షేత్రం నుండి నృసింహస్వామి వారిని, వరాహ నృసింహస్వామి వారిని ఎవరు ఒక్కరు అంజలితో భగవంతుని వేడుకుంటారో వారి అందరికీ అన్ని విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి ఆ తస్య యజ్ఞవరాహమైన ఆ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండే ఈ పర్వతానికి వేదాచలం, ఎదురుగా ఉండే పర్వతానికి గరుడాచలం అని పేరు. వేదాచల గరుడాచల మధ్యే వీరక్షేత్రే అచలఛాయు పర్వతాయాం శ్రీ నృసింహస్వామినః ఆవిర్బభూవ అని పురాణం చెప్తుంది. కనుక ఈ ఒక్క వేదములన్నీ ఇక్కడ తపస్సు చేస్తుంది. ఎందుకు అంటే సోమకుడు అనే రాక్షసుడు వేదాన్ని అపహరించి యాముకు భూమి కింద ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఈ పర్వతం మీద 4 వేదములు ఇక్కడ స్వామివారిని ప్రార్థిస్తే ఆ వేదాన్ని రక్షించేదానికి వరాహ రూపం ధరించి సోమకుడు అనే రాక్షసుని భూమి కింద వెలిసిన వాడిని తీసుకొని పైకి వచ్చినారు. అప్పుడు వచ్చేటప్పుడు భూమాదేవి అయిన లక్ష్మీదేవి కూడా భూమాదేవితో పాటు వారి యొక్క ముఖం మీదనే అమ్మవారిని కూడా తీసుకువచ్చి ఇక్కడ భక్తులందరికీ దర్శించే ఒక క్షేత్రం. అటువంటి వరాహ నృసింహస్వామి క్షేత్రంలో ఈరోజు వరాహ జయంతి, వరాహ నృసింహస్వామి వారి జయంతి. ఈ వరాహ జయంతి ముందు మత్స్య జయంతి, నిన్న మత్స్య జయంతి, ఈ వద్దు వరాహ జయంతి, ఇంకో ఒక 10 రోజుల్లో నృసింహ జయంతి. ఈ 10 అవతారాలను ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అవతారం కలిగింది కనుక ఈ వరాహ క్షేత్రంలో ఈ నృసింహస్వామి వారిని, వరాహ నృసింహస్వామి వారికి ఏం కారణం అంటే ప్రతి ఒక్కరికి భూ సమస్య ఉండేవారందరూ, ఇల్లు సమస్య ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఒక్క వరాహ నృసింహస్వామి వారిని ప్రార్థించి భూమి వాళ్ళు సమస్యే కాదు, వాళ్ళు భూమి కొనాలా అని ఉద్దేశం ఉంటే కూడా ఈ ఒక్క వరాహ స్వామి వారిని దర్శనం చేసుకొని పోతే వారి అందరికీ అన్ని విధమైన సౌభాగ్యం కలుగుతుంది. కనుక ఈ రోజు వరాహ జయంతి ప్రత్యేకించి వరాహ మంత్రంతో, జ్వాలా నృసింహ మంత్రంతో, అహోబిల లక్ష్మీ నృసింహ మంత్రంతో, సుదర్శన మంత్రంతో, ధన్వంతరి మహంతో, శ్రీ సూక్తంతో, భూసూక్తంతో, పురుష సూక్తంతో వేదపారాయణాలు జపాలు జరిపి ఈ ఒక్క హోమం హవనం పూర్ణావతి అయినది. స్వామివారికి విశేషమైన పాలు, పెరుగు, గంధం, పసుపు ఇటువంటి వాసన ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం జరిపి స్వామివారికి ఇప్పుడు కొన్ని క్షేత్రంలో స్వామివారికి మహాహవిర్ నివేదనం, స్వామివారికి 4 విధమైన ప్రసాదాలను నైవేద్యం చేసి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ వినియోగించేసే కార్యక్రమం. ఈ ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతస్తులైన వారు ఈ నాడు జరిగే ఈ ఉత్సవానికి కారణభూతుడైన శ్రీమాన్ రంగారావు గోష్ఠి అనే రంగారావు అని ఒక పెద్ద వ్యక్తి ఉండేవారు. వారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం క్షేత్రం వారు ఇక్కడికి వచ్చి ఈ వైభవం అంతా ప్రారంభించిన వ్యక్తి. వారి ఒక టీమ్గా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ ఒక వైభవానికి ద్రవ్య సహాయం అంతా చేసి ఈ క్షేత్రంలో బహు విధమైన అభివృద్ధి అనగా ఏదైనా చేయాలంటే కూడా వెంటనే దాని కార్యక్రమం చేస్తారు. కరెంటు శాఖలో ఉండే డిఈ గారు శ్రీమాన్ రవికాంత్ చౌదరి గారు, అదేవిధంగా ఏఈ గారు, అదేవిధంగా జమ్మలమడుగు మాజీ మంత్రి వారు తమ్ముడు వారు వీరందరూ కూడా ఈ చంద్ర అనే మెడికల్ స్టోర్ చంద్ర అనేవారు, మన దేవస్థానం ఆస్థాన ఫోటోగ్రాఫర్ ప్రసాద్ గారు, ఈ లోకేష్ గారు, ఈ విధమైన మీడియా ఛానల్ ద్వారా బహు ఊర్లకు ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని అందరికీ తెలియపరిచి వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఈ ఒక వైభవాన్ని కండోం 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 కన్ని కినియన కండోం అని ఒక ఆళ్వారు మంగళాశాసనం చేసినారు. అంటే చూసినాం మా ఒక పొలిగ పోయిట్లు వల్లు ఇర్చాపమని పాడారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల విధమైన సంపదం జరిగి అందరికీ క్షేమం కలుగుతుంది. కనుక సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాద్ అత్యంత వైభవం. ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఉంటారు, మేము ఒకరిద్దరిని విడిచిపోయింటాం. వారందరూ కూడా ఇక్కడ బహువిధంగా నృసింహస్వామి భక్తులుగా ఉండి ఈ ఒక్క కైంకర్యాన్ని పదే అభివృద్ధి చేసి ఇంకా చేయాలని చెప్పి ఆ నృసింహస్వామి వారి యొక్క
నంద్యాల గ్రామాల్లో పశువులకు వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు జిల్లాలోని పలు చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. పశుసంవర్ధక శాఖ ద్వారా మొదటి విడతలో నియోజకవర్గానికి 1 చొప్పున 7, రెండో విడత 6 వాహనాలను మంజూరు చేశారు. 3 ఏళ్ల పాటు వాటిని నిర్వహించేలా టెండర్ ద్వారా ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించారు. మొదటి విడత మంజూరైన వాహనాల నిర్వహణ ఒప్పందం పూర్తవడంతో సుమారు 3 నెలలుగా నిలిచిపోయి నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం కొత్తగా మరో సంస్థకు వాహనాల నిర్వహణను అప్పగించింది. ఈ వారంలో వాహనాలు అందుబాటులోకి వస్తాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు అధికారులు తెలిపారు. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పట్నంలోని కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల దగ్గరికి ట్రాక్టర్లు, లారీలు రైతులు జొన్నను తీసుకొస్తూ రోజుల పాటు ఎదురు చూస్తున్నారు. గిడ్డంగుల్లో హమాలీలు తక్కువగా ఉండటంతో లోడుతో వచ్చిన వాహనాలతో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి రాజ్ నాయక్ మాట్లాడుతూ రైతులు అధికారులకు సహకరించాలని, ఒకేసారి గ్రామాల నుండి జొన్నలు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకూడదని, జొన్నలు కొనుగోలు కేంద్రంలో రైతులు పండించే పంట తప్పనిసరిగా కొనుగోలు చేస్తామని రైతులు సహకరించాలని కోరుతున్నారు. 30,000 టన్నుల జొన్నల ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి వరకు అంటే నిన్న 25 రాత్రి వరకు 1335 టన్నులు కొనుగోలు చేశాము. అయితే ఒకటేసారి జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి రైతులు ఒకటేసారి తీసుకొని రావడం వల్ల ఇక్కడ వెహికల్స్ కూడా ఎక్కువ దూరం నిలబడ్డాయి. రైతులకు కూడా ఇబ్బంది అవుతుందని మాట్లాడడం జరిగింది ఇప్పుడే సిపిఎం నాయకులు వాళ్ళందరూ కూడా. అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఒకటేసారి రైతులు తేకుండా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఎవరు కూడా ఒకటేసారి అందరూ ప్రతి రైతు బండ్లు తేకుండా రోజుకు మండలానికి ఒక వెహికల్స్ 5 కానీ 10 వెహికల్స్ అట్లా 4, 5, 6 మండలాలు 10 మండలాలకు ఇచ్చేసి రోజుకి ఇన్ని బండ్లే దించుతామని చెప్పి టార్గెట్ పెట్టుకొని అందరి రైతులు ఎవరికి సమస్య లేకుండా ప్రతి రైతుకి దించుకుంటాము. ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. అయితే ప్రతి రైతుకు నేను చెప్పేది ఏమంటే, ఎవరు కూడా ఒకటేసారి బండ్లు తేకుండా రోజుకు కొన్ని తెస్తుంటే ఇక్కడ హమాలీలు కూడా దించడానికి ఇబ్బంది. ఎండాకాలము వాళ్ళు కూడా నిన్న ఒకరోజు 10,000 బస్తాలు దించారు. వాళ్ళ సమస్యలు కూడా మనం చూడాలి కాబట్టి ఎక్కువ ఒత్తిడి చేయకుండా మనకి టార్గెట్ అనేది ఉంది, డేట్ అనేది కట్ ఆఫ్ లేదు కాబట్టి ప్రతి రైతుది మనం తీసుకుంటాము. ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్. ఉగ్రవాదాన్ని ఖండిద్దాం, అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం. నంద్యాలలో ఎన్ఎండి ఫిరోజ్ యువసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో సుందరమ్మ భూములకు వేలంపాట. ఊరాఊరిగా పాల్గొన్న రైతులు. కల్తీ ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి వెంకటరాముడు హెచ్చరిక. నంద్యాలలో జొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా. దిగివచ్చిన సివిల్ సప్లై అధికారులు. నంద్యాలలో రైతుల నుండి నిలుపు దోపిడీ చేస్తున్న టీడీపీ నాయకుడు. తెలిసి కూడా పట్టించుకొని మున్సిపల్ కమిషనర్. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వరాహ సన్నిధిలో వరాహ జయంతి మహోత్సవం. ఘనంగా హోమాలు. నంద్యాలలో రోడ్డెక్కిన సంచార పశు వైద్య సేవా వాహనాలు. గ్రామాల్లో పశువుల వైద్యం కోసం ఎదురు చూస్తున్న రైతులు. ప్రతి రైతు జొన్నలు కొనుగోలు చేస్తాం. జిల్లా అధికారి రాజ్ నాయక్ వెల్లడి. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.